అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తీసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా టిక్‌టాక్ అనే ఒక పేరు మనం విని దాదాపుగా 4.5 సంవత్సరాల పైనే అవుతుంది. అంటే 5 సంవత్సరాల క్రితం దాన్ని బ్యాన్ చేశారు ఆ యాప్‌ని. కాకపోతే ఆ తర్వాత ఒక 6 నెలల వరకు మళ్ళీ దాని పేరు వినబడుతూ వచ్చింది. అంటే టిక్‌టాక్ వచ్చేస్తుంది, వెనక్కొచ్చేస్తుంది, కమ్‌బ్యాక్ ఇచ్చేస్తుంది. సో ఇలాగా చాలా రకాలుగా విన్నాము. అండ్ తర్వాత ఆ కంపెనీ వాళ్ళు కూడా టిక్‌టాక్ ఇండియాలో మళ్ళీ వస్తదని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఇనీషియల్‌గా. అది బ్యాన్ అయిన ఒక 6 నెలల వరకు కూడా. ఆ తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్సు సన్నగిల్లింది. తర్వాత వాళ్ళు కంప్లీట్‌గా ఆపరేషన్స్ ఆపేశారు. వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో టిక్‌టాక్ ఇండియాలో వాళ్ళందరిని కూడా తీసేశారు. సో, ఇంక కంప్లీట్‌గా టిక్‌టాక్ అనేది ఇండియాలో ఆగిపోయింది. అది ఆగిపోగానే ఇన్‌స్టాలో రీల్స్, యూట్యూబ్‌లో షార్ట్స్ అనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ అది శరవేగంగా దూసుకెళ్ళిపోయింది. ఈ 4 సంవత్సరాలలో అసలు రీల్స్, షార్ట్స్ జనాలకి ఎక్కినంతలాగా ఇంకేది ఎక్కలే. దానికి రీజన్ ఏంటంటే టిక్‌టాక్ కంటే చాలా కన్వీనియంట్ వేలో రీల్స్ ఉంటాయి. టిక్‌టాక్ కంటే చాలా బెటర్ కంటెంట్‌తో యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి. సో, ఇలాగా ఈ 2 ఆప్షన్స్ కూడా చాలా ఫెంటాస్టిక్ వేలో పీపుల్‌కి బాగా ఎక్కేసాయన్నమాట. సో, దానివల్ల చాలామంది ఇన్‌స్టాకి, యూట్యూబ్‌కి బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. సో, ఇంకా అసలు ఆ టిక్‌టాక్ ఉన్నా లేకపోయినా ఒకటేలే అన్నట్టే ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో టిక్‌టాక్ మళ్ళీ వెనక్కొస్తుంది అనే న్యూస్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మే అంటున్నారు. బట్ లేదు, ఇంకా అఫీషియల్ సోర్స్ అయితే లేదు. బట్ ఎందుకు ఈ రూమర్ వచ్చింది? అసలు బేసిక్‌గా టిక్‌టాక్ ఎందుకు బ్యాన్ అయింది? వస్తే బెటరా? రాకపోతే బెటరా? ఇవన్నీ కూడా కొంచెం వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఈ రూమర్ పుట్టింది అంటే ట్విట్టర్‌లో కొంతమంది యూజర్స్ సడెన్‌గా ఒక విషయాన్ని షేర్ చేశారు. ఏమనంటే ఈ టిక్‌టాక్ వెబ్‌సైట్ ఉంటది కదా! ఆ వెబ్‌సైట్‌ని వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారంట. సో, ఇండియాలో ఆ వెబ్‌సైట్ ఓపెన్ అయింది. సో, బేసిక్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఆ వెబ్‌సైట్‌ని, యాప్‌ని రెండిటిని కూడా బ్లాక్ అండ్ బ్యాన్ చేసేసి కంప్లీట్‌గా ఇండియాలో ఎటువంటి ఇంటర్నెట్ సర్వీస్‌తో కూడా వర్క్ చేయకుండా చేసింది కదా! బట్ ఇప్పుడు ఇండియాలో ఆ వెబ్‌సైట్ అనేది కొంతమందికి యాక్సెస్ అవుతుంది. అండ్ అలా యాక్సెస్ చేయగలగడం ద్వారా వాళ్ళు మళ్ళీ వాళ్ళ తాలూకా అకౌంట్స్‌ని లాగిన్ చేసుకొని వాటికి సంబంధించిన కొన్ని వీడియోస్‌ని కూడా చూసినట్టుగా కొంతమందైతే ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తూ వచ్చారు. అలా షేర్ చేయడం వల్ల టిక్‌టాక్ అనేది వెనక్కొచ్చేసింది అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఫార్మ్ అయింది. బట్ తర్వాత చాలామంది క్రాస్ చెక్ కూడా చేశారు. అంటే ఇప్పుడు ఇదొక రూమర్ కదా! సో, నిజమా కాదా అని చెక్ చేసుకోవాలి కాబట్టి దీనికొక ఫ్యాక్ట్ చెక్ కూడా జరిగింది. ఆ ఫ్యాక్ట్ చెక్‌లో తెలిసిన విషయం ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి అదైతే ఓపెన్ కాట్లేదు. ఎక్కడో కొంతమందికి ఓపెన్ అయింది. అది కూడా మరి ఇంక వాళ్ళేమన్నా వీపీఎన్స్ లాంటివి వాడి రాత్రిపూట కొంతమంది వీరులు వేరే దేశాలకెళ్తుంటారు మన దగ్గర. అలాగ వేరే కంట్రీస్‌కెళ్ళే వీరులు ఎవరైనా మేబీ దాన్ని యాక్సెస్ చేయగలిగారేమో! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కదా! ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాగా వేరే కంట్రీ వీపీఎన్ యూజర్స్ ఉంటారు. వీపీఎన్ వీరులు ఉంటారు. సో, వాళ్ళందరూ కూడా మేబీ వాళ్ళలో ఎవరికైనా అది యాక్సెస్ అయ్యుండొచ్చు. ఆహ్, అంటే ఒకటి నేను టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత ఒక 6 నెలలకో ఎప్పుడో ఐ ట్రైడ్ టు యాక్సెస్ దట్ యాప్ ఆహ్, ఇన్ వెరీ ఓల్డ్ వెర్షన్ మొబైల్. నాదొక ఓల్డ్ వెర్షన్ మొబైల్ ఉంది. ఇప్పటికి ఉంది నా దగ్గర యాక్చువల్‌గా రియల్‌మీ 1. ఎప్పుడు రియల్‌మీ 1 అది. సో, ఆ మొబైల్ అనమాట. అది నేనెప్పుడు కొన్నాను దాన్ని రియల్‌మీ 1 నాకు గుర్తున్నంత వరకైతే 2016, 17 ఏదో ఆ 2 సంవత్సరాల్లో ఏదో సంవత్సరంలో కొన్నా అనమాట. రియల్‌మీ 1. సో, ఆ మొబైల్‌లో అది వీపీఎన్ వాడితే యాక్సెస్ అయ్యేది. అకౌంట్స్ వచ్చేవి, వీడియోలు డౌన్‌లోడ్ కూడా అయ్యేవి. అప్పట్లో. ఆ తర్వాత అది కూడా అవ్వలేదులెండి. ఏదో వాటెవర్ ద రీజన్ నేను కూడా మర్చిపోయాను ఆ ప్రాసెస్ యాక్చువల్లీ. సో, అంటే అప్పట్లో మా వాళ్ళేంటంటే కొంతమంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళేంటంటే వాళ్ళ వీడియోలు 1, 2 కావాలని అడిగేవాళ్ళు. సో, అందుకే వాళ్ళ కోసం ఆ టిక్‌టాక్ ఏదో బాధలు పడి యాక్సెస్ చేసి డౌన్‌లోడ్ చేసుకునేవాడిని. అప్పట్లో ఏదో అయ్యింది అలాగా. ఇంకా ఆ తర్వాత ఇంకా కంప్లీట్‌గా అది అసలు దాని జోలికే పోలేదు. ఇంక పట్టించుకోలేదు. చల్లహాటి పోతే పోనీ అన్నట్టుగా ఉన్నాం. ఎవరు కూడా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నాం. సో, ఇప్పుడైతే మాత్రం ఇంకా అది మళ్ళీ కొంచెం ఈ కమ్‌బ్యాక్ ఇచ్చింది అనే న్యూస్ వినగానే కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ టిక్‌టాక్‌లో 10,000,000, 20,000,000 ఫాలోవర్స్ ఊరికే. ఎందుకుంటారంటే ఉంటారంతే. ఊరికే ఉంటారు అందులో. సో, అలాగా ఫాలోవర్స్ కౌంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు గదా! సో, వాళ్ళేంటంటే కొంచెం ఆ ప్రమోషన్స్ అవి చేయించుకోవడానికి వాటికి బాగా యూజ్ అవుద్ది కాబట్టి వాళ్ళందరూ కూడా మేబీ హ్యాపీగా ఉండొచ్చేమో ఈ టైంలో ఈ న్యూస్ వినగానే. సో, బట్ ఓవరాల్‌గా తెలిసిందేంటంటే చెక్ చేస్తే అందరికీ యాక్సెస్ అవ్వట్లేదు. ఆ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతోంది.
అండ్ అది కూడా ఏంటంటే ఎగ్జాక్ట్గా కంప్లీట్ డీటెయిల్స్తో కాదు, అది మళ్ళీ క్లిక్ చేస్తుంటే ఎర్రర్సే వస్తున్నాయి, మీ కంట్రీలో ఇది అవైలబుల్ లేదని చూపిస్తోంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అదే జరుగుతూ వచ్చింది. సో అది జస్ట్ ఏంటంటే కొంతమందికి మాత్రమే కుదిరింది. అది ఎలాగనేది ఇంక వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పరు కాబట్టి మనకు తెలీదు. సో అది మ్యాటర్ అనమాట. సో ఇది ఒక స్పెక్యులేషన్, ఇది ఒక రూమరే ప్రస్తుతానికైతే. అఫీషియల్గా అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఇండియన్ గవర్నమెంట్ నుంచి కానీ టిక్టాక్ నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఈ వీడియో చేసే టైంకి. అండ్ రెండోది మోరోవర్ ఇది గూగుల్ ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో బ్యాన్ చేయబడింది కదా, రిమూవ్ చేయబడింది కదా. వాటిల్లో అయితే యాప్ అయితే అవైలబుల్ లేదు. సో వాటిల్లో ఎప్పుడైతే మనకు కనబడుతుందో మళ్ళీ అట్ దాట్ మూమెంట్ ఓన్లీ వీ కెన్ అఫీషియల్లీ సే ఓకే టిక్టాక్ ఈజ్ లైవ్ ఇన్ ఇండియా అని చెప్పి, అలైవ్ ఇన్ ఇండియా అని కూడా చెప్పొచ్చు యాక్చువల్గా. సో అది పరిస్థితి. కాకపోతే ప్రస్తుతానికైతే మాత్రం లేదు, ఇది మనకైతే కనబడట్లేదు. యాక్చువల్గా దీన్ని అప్పట్లో ఎందుకు బ్యాన్ చేశారు? ఇది దీని ఇప్పుడు చైనీస్ పేరెంట్ కంపెనీ ఉంది కదా బైట్ డాన్స్, దానికి సంబంధించిన దానికి సంబంధించిన అప్లికేషన్ ఇది. అయితే ఈ అప్లికేషన్కి ఏంటంటే అమెరికాలో కూడా బ్యాన్ వచ్చింది. అమెరికాలో కూడా దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకు? ఈ కంపెనీకి సంబంధించిన డేటాబేస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆయా కంట్రీస్లోనే ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇంతకుముందు ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు బ్యాన్ చేసింది? ఈ కంపెనీ దాని యొక్క డేటాబేస్ మొత్తాన్ని కూడా చైనాలో మెయింటైన్ చేస్తూ ఆ డేటాబేస్ మొత్తాన్ని కూడా అసలు కంప్లీట్గా వాళ్ళకే ఇస్తోంది. అండ్ దీనివల్ల మన సార్వభౌమత్వానికి మన భద్రతకి భంగం కలుగుతుంది, నష్టం వాటిల్లుతుందన్న రీజన్తో అప్పట్లో మనం చైనాకి ఎగైనిస్ట్, చైనా మనకి ఎగైనిస్ట్ కదా. సో ఆ రీజన్ మీద వీటిని అప్పట్లో బ్యాన్ చేయడం జరిగింది కంప్లీట్గా, సావర్నిటీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ కింద. అప్పట్లో ఒక 58 అప్లికేషన్స్ బ్యాన్ చేశారు, అందులో ఈ టిక్టాక్ కూడా ఒకటి. కట్ చేస్తే ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఉల్టా పుల్టా అయిపోయాయి అనమాట. అదేదో బిగ్ బాస్ 7 లాగా. బేసిక్గా అప్పట్లో యుఎస్ మనకి చాలా మంచి మిత్రుడు, ఇప్పుడు మనకు కాదు యాక్చువల్లీ. జో బైడెన్ టైంలో యుఎస్ బేసిక్గా మనకి చాలా ఫర్ ఉండేది యాక్చువల్గా 2020 నాటికి కూడా ట్రంపే అనుకుంటా. ఆ తర్వాత బైడెన్ వచ్చాడు, 4 ఏళ్ళు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, కంపు చేశాడు మొత్తం. ఏందో ఆ మనిషి ఎందుకు వచ్చాడో లేండి కానీ. అయితే సో బేసిక్ ఇప్పుడు ఈ టిక్టాక్ అప్లికేషన్ యూఎస్లో బ్యాన్ చేశారు కదా. ట్రంప్ ఏమంటున్నాడంటే టిక్టాక్ను కొనడానికి అమెరికన్ బయర్స్ రెడీగా ఉన్నారు, మీరు మాకు కనుక అమ్మేసినట్టయితే టిక్టాక్ను మేము అమెరికాలో ఉండనిస్తాం, లేదంటే అమెరికాలో బ్యాన్ కంటిన్యూ అవుతుందని చెప్పి బెదిరిస్తున్నాడు. సో వాళ్ళకేంటి ఇప్పుడు ఆఫ్టర్ ఇండియా అమెరికా అనేది బిగ్గెస్ట్ ఆడియన్ బేస్, అది ఆఫ్టర్ చైనా. సో వీళ్ళకి చైనా ఇండియా తర్వాత బిగ్గెస్ట్ ఆడియన్ బేస్ అమెరికా టిక్టాక్ వాళ్ళకి. సో అటు ఇండియా బ్యాన్ చేసి అటు అమెరికా బ్యాన్ చేస్తే వాళ్ళకి ఇంకా కష్టం, సర్వైవ్ అవ్వడం అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్ అయిపోద్ది. సో ఇప్పుడు అమెరికా ఎలాగూ ఇష్టపడట్లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళు కొనుక్కుంటేనే యుఎస్లో ఉంచుతామని చెప్తోంది. ఇటు గ్లోబల్ రిలేషన్స్ అనేవి మొత్తం మారిపోయి ఇండియా చైనా కలిసిపోయినాయి. అసలు ఇండియా రష్యా కూడా ఏ లెవెల్లో క్లోజ్ అయిపోయారంటే ఆల్రెడీ క్లోజ్ అయ్యి ఇంకే లెవెల్లో క్లోజ్ అయిపోయారంటే, ఒకవేళ ట్రంప్ కనుక యుఎస్ కనుక వాళ్ళ ప్రొడక్ట్స్ని వాటి రానివ్వకపోయినట్టయితే మేము 0% టారిఫ్తో మేము తెప్పించుకుంటామని చెప్తున్నారు. ఓ పక్క రష్యా సైడ్ నుంచి పుతిన్ చెప్తున్నాడు, మరోపక్క ఇండియా చైనా కలిసిపోయాయి, వీళ్ళ మధ్య బైలాటరల్ రిలేషన్షిప్స్ బాగా డెవలప్ అయిపోయాయి. ఎటు వచ్చి ఆ బార్డర్ దగ్గర ఓవర్ యాక్షన్ చేసిన చైనీస్ ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బేసిక్గా మధ్యలో అటు ఇటు ఏందో కొంచెం ఫూల్స్ అయ్యింది. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా లిమిట్స్ క్రాస్ చేయలేదు, వాళ్ళు చేశాకే మనోళ్ళు కొంచెం గట్టిగా జవాబు ఇయ్యడాలు, వార్నింగ్ ఇయ్యడాలు ఇట్లాంటివి చేస్తారు తప్ప మనోళ్ళు ఎప్పుడు కూడా హద్దు దాటరు, వాళ్ళే దాటుతూ ఉన్నారు ఆ గొడవలు జరిగినప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియా చైనా ఒకటి అయిపోయినట్టు అయిపోయింది. ఎందుకు? అటు ట్రంప్ కంపు చేశాడు కాబట్టి. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అటు ట్రంప్ వెళ్ళిపోయి కమలా హ్యారిస్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైము కమలా హ్యారిస్ ఇలా ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేం మనం. అండ్ ఒకవేళ కమలా హ్యారిస్ మనకు అనుకూలంగా ఉన్నట్టయితే అప్పుడు మళ్ళీ ఇండియా యూఎస్ రిలేషన్షిప్ బాగుపడతాయి, ఆవిడ మళ్ళీ చైనీస్ అప్లికేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెరగచ్చు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా చైనా చాలా అంటే చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాయి. ట్రంప్ ఇంకో 3 సంవత్సరాల పైనే ఖచ్చితంగా ఉంటాడు. ఆ 3 ఏళ్ళు కూడా వీళ్ళు కలిసి ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒక యుఎస్ లాంటి ఒక పెద్ద సూపర్ పవర్ కంట్రీ అనేది ప్రపంచానికి అగైనిస్ట్గా వెళ్ళిపోతున్నప్పుడు ఏదో కొన్ని తుంబ్రీ కంట్రీస్ని మాత్రమే మా వాళ్ళు మన వాళ్ళు, మన అంటే మరి మనది మామూలు వంశం కాదు అన్నట్టుగా మాట్లాడుతూ కూర్చుంటే ఇంకా నేను అంటుంది ఏంటంటే ఇంక ఇప్పుడు ఇండియాకి వేరే ఆప్షన్ ఏముంది? వాడు ఏం చేస్తున్నాడు ట్రంప్? ఈ ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలన్నిటిని కూడా శత్రుత్వం పెట్టుకుంటున్నాడు. ఎందుకు? ఈ అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరల్డ్ వైడ్గా వాటి యొక్క ఏమంటారు బిజినెసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ
వాటి డెవలప్మెంట్కి హెల్ప్ చేసేస్తానే. అట్లా కాదు, అమెరికన్ కంపెనీస్ అన్నీ అమెరికాలోనే ఉండాలి, ఏదేదో చేస్తున్నాడు. అది అవ్వని పని. అది మనిషి ఏదో అనుకుంటున్నాడు కానీ ఆ మనిషి ఉన్న 3 ఏళ్లలో కూడా అవ్వని పని అది. ఒకవేళ ఏదైనా ఒకటి తెచ్చి అక్కడ కట్టాలనుకున్నా కూడా దానికి మళ్ళీ చైనీస్ బిల్డర్స్, చైనీస్ డెవలపర్స్ హెల్పే కావాలి. వాళ్ళు ఒక 15 అంతస్తుల హాస్పిటల్ 10 రోజుల్లో కట్టారు అక్కడ చైనాలో. అట్లా ఇక్కడ కట్టలేరు వాళ్ళు. 3D మోడల్ ఉపయోగించినా కూడా కట్టలేరు. 3D కన్స్ట్రక్షన్ మెషిన్స్ ఉంటాయి, వాటిని వాడినా కట్టలేరు వాళ్ళు. సో అవేం అవ్వని పని కాబట్టి ఇంకా ట్రంప్ ఏమో అది బుర్రపాడైపోయింది, ఏదో చేస్తున్నాడు అలాగా. సో ఇప్పుడు ఈ రిలేషన్స్ అనేవి సెట్ అయ్యాయి కాబట్టి మేబీ అప్లికేషన్ కంబ్యాక్ ఇస్తుందనే ఒక పాయింట్ కూడా ఉంది. ఇండియా చైనా రిలేషన్షిప్స్ ఇప్పుడు బాగానే ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ కంబ్యాక్ ఇస్తుండొచ్చు అనే థాట్ కూడా ఉంది యాక్చువల్లీ. సో మరి ఇంకా దానికి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఏంటి రీజన్ ఎగ్జాక్ట్గా అనేది. మనకు ఒక క్లారిటీ అయితే లేదు. మనం ఏం చెప్తాం, మోడీ గారు తర్వాత ఆయన పేరేంది, నాచో చాంగో ఆయన ఏదో పేరు ఉంటుంది. సో వాళ్ళిద్దరూ కలిపి ఏమనుకుంటారంటే మనకేం తెలుస్తుంది. కానీ డెఫినెట్గా ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ దిస్. పాసిబిలిటీ లేదు అనడానికి లేదు. బయలాటరల్ డిస్కషన్స్ జరిగినప్పుడు మరి మా అప్లికేషన్స్ అన్ని బ్యాన్ చేస్తున్నారు, మరి మాతో డీల్ కావాలంటే ఓకే ఇప్పుడు అన్బ్యాన్ చేస్తానండి, వచ్చాడు అలాగైనా అయ్యి ఉండొచ్చు కదా. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో ఆ రీజన్ వల్ల అయి ఉండొచ్చు. సో సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేర్ ఆర్ సమ్ హింట్స్ అన్నమాట ఇవన్నీ కూడా అన్బ్యాన్ అవుతుంది అనడానికి. సరే అయ్యింది అనుకుందాం. అన్బ్యాన్ అయితే అది ఎంతవరకు ఏమంటారు, మళ్ళీ ఇంతకుముందు చూసిన పీక్ స్టేజ్కి వెళ్తుందా అంటే లేదు, వెళ్ళదు. దానికి రీజన్ ఏంటంటే బేసిక్గా పీపుల్ ఇప్పుడు ఫాలోవర్స్ కంటే రీచ్కి బాగా కనెక్ట్ అయ్యారు. ఆ రీచ్ అనేది ఇన్స్టాగ్రామ్లో పీక్స్లో వచ్చేస్తుంది. అండ్ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే యూట్యూబ్ షార్ట్స్ బాగున్నాయి. సో ఇంకా ఎవరైనా సరే టిక్టాక్ ఎందుకు వెళ్తారు, టిక్టాక్ అంటిల్ అన్లెస్ టిక్టాక్ గివ్స్ మానిటైజేషన్. టిక్టాక్ మానిటైజేషన్ ఇచ్చి వీడియోలకి యాడ్స్ వేసి వాటికి తగ్గట్టుగా రెవెన్యూ కనుక ఇస్తే తప్ప పీపుల్ టిక్టాక్ వెళ్ళే అవకాశమే లేదు. ఏదో కొంతమంది క్రియేటర్లు వెళ్తారు, కొంతమంది చేస్తారు. మళ్ళీ ఆ టిక్టాక్ ఇండియా ఆఫీస్ ఉంది కదా, ఒక ఆయన ఉన్నాడు యాక్చువల్గా, తెలుగులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు ఎందుకులేండి చెప్పొద్దు. బేసిక్గా ఆ అమ్మాయి టిక్టాక్ పేజ్కి అంత రీచ్ రావడానికి కారణం ఏంటంటే ఆ టిక్టాక్ ఇండియా ఆఫీస్ ఏదైతే ఉందో దాంట్లో అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పనిచేసేవాడు. సో అప్పట్లో వాడు బాగా వైరల్ చేశాడు, బాగా అల్గరిథంలోకి తోసాడు ఆ అకౌంట్ని. వైరల్ అయిన తర్వాత ఈ అమ్మాయి పక్కకు తోసిందని టాకు. సరే ఇట్లాగా వీళ్ళు ఏంటంటే కొంతమంది క్రియేటర్లతో మాట్లాడుకొని బాబు మీ దాంట్లో ప్రమోట్ చేసి మీరు కూడా రండి టిక్టాక్ సెపరేట్గా వీడియోలు చేయండి, ఇట్లా మాట్లాడుకొని నెలకి ఇంత అని మాట్లాడుకొని ఏమైనా కొంతమంది పెద్ద క్రియేటర్స్తో టైఅప్ అయ్యి చేసే ఛాన్స్ అయితే ఉంది. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. ఓకే, సో అలా చేయొచ్చు అంతే తప్ప. బట్ ఆ పూర్వ వైభవం ఏదైతే ఉందో దానికైతే రాదబ్బా. ఊరికే రీచ్ వచ్చే టిక్టాక్లో ఇప్పుడు అలాగైతే అవ్వదు. అది మ్యాటర్. సో ఒకటి. రెండో, దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే లేవు. అది బేసిక్గా టిక్టాక్ ఈసారి చాలా బెటర్ గైడ్ లైన్స్తో వస్తే తప్ప అంటిల్ అన్లెస్ మళ్ళీ ఆ క్రింజ్ చూడాల్సిందే మనం. రోత కంటెంట్ ఉండేది తెలుసా టిక్టాక్లో, నిజంగా ఘోరాతి ఘోరమైన కంటెంట్ ఉండేది టిక్టాక్లో. ఇప్పుడు అలా కాదు, చాలా బెటర్ కంటెంట్ ఇస్తున్నారు ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది. 99% పీపుల్ బెటర్ కంటెంట్ ఇస్తున్నారు, 1% క్రింజ్ ఎప్పటికీ ఉంది. బట్ టిక్టాక్ వచ్చిందా 20% క్రింజ్ కన్ఫర్మ్ అనమాట. ఆ 80% కూడా ఏదో చేస్తారు అంతే అటు ఇటుగా. సో అది వర్ణనాతీతం ఆ క్రింజ్, దారుణం. సో ఆ క్రింజ్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. దాన్ని మనం ఎట్లా అరికట్టాలంటే మన చేతిలో లేదు. అది ఇక ఏమైనా నష్టాలు ఉన్నాయా అంటే పెద్ద ఏట్లేదులేండి. దానివల్ల లాభాలు ఏమీ లేనప్పుడు ఇక నష్టాలు కూడా పెద్ద ఏమి ఉండవు. ఒకటి. సో తర్వాత ఎవరికి ఉపయోగపడుతుందంటే చెప్తున్నాను కదా, కొంతమంది ఉన్నారు మన సైడ్ కూడా చాలామంది, పేర్లు ఎందుకు లేండి కానీ. సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ లాంటి వాళ్ళకి కొంతమందికి ఒక వర్గానికి బాగా ఉపయోగపడుతుంది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. బట్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ దిస్ యాప్ ఈజ్ కమింగ్ బ్యాక్. సో వాట్స్ యువర్ రియాక్షన్ ఇది వినగానే? టిక్టాక్ అనేది మళ్ళీ వెనక్కి వస్తుంది అనగానే మీ రియాక్షన్ ఏంటి? వస్తే బాగుంది అనుకుంటారా, లేదనుకుంటున్నారా? నన్ను అడిగితే అన్నెసెసరీయే, వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. బట్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మనం నెక్స్ట్ వీడియో. బాయ్.